చాలామంది రేకుల ఇల్లు అనేది తక్కువ బడ్జెట్‌లో అయిపోతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. ఎలా అవుతుంది మనకి రేకుల ఇంట్లో మీరు టైల్స్ అనేవి వేసుకుంటే ఒక బడ్జెట్ అవుతుంది. అలాగే నాపరాయి బండలనేవి వేసుకుంటే ఒక బడ్జెట్ అవుతుంది. సీలింగ్‌లు వేయించుకుంటే ఒక బడ్జెట్ అవుతుంది. సీలింగ్ లేకపోతే ఒక బడ్జెట్ అవుతుంది. పిల్లర్స్ వేసుకుంటే ఒక బడ్జెట్ అవుతుంది. పిల్లర్స్ లేకుండా అయితే ఒక బడ్జెట్ అనేది అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి రేకుల ఇల్లు అండి. ప్రెజెంట్ ఈ 2026లో పెరిగిన రేట్లని దృష్టిలో ఉంచుకొని ఒక రేకుల ఇల్లు అనేది నిర్మించుకుంటే మనకి టోటల్‌గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది. ఆ ఇంటికి సంబంధించి పిల్లర్లు వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, పిల్లర్ లేకుండా గోడల మీద మనం రేకులు అనేది వేసుకుంటే కట్టుకుంటే ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, సిమెంట్ రేకులు వేసుకొని చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఐరన్ రేకులు వేసుకొని చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా కంప్లీట్ డిఫరెన్స్ అనమాట. మనకి తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే రేటు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం ప్రీమియంగా ఇదే రేకుల ఇంటిని ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇల్లు అనేది మీరు ఎంత ల్యాండ్ లో కట్టుకోవాలనుకుంటున్నారు అనేది మనం చూసుకోవాలండి. మీకు ఒక 2 సెంట్ల ల్యాండ్ అనేది ఉన్నట్లయితే ఆ 2 సెంట్ల ల్యాండ్ లో మీరు ఒక రేకుల ఇల్లు అనేది ప్రాపర్ గా నిర్మించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 అడుగులు వెడల్పు 36 అడుగులు పొడవుతోటి మీరు రూమ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ రూమ్స్ ప్లానింగ్ కి సంబంధించి మీ లోకల్లో దొరికే సిద్ధార్థ్ గారిని పిలిపించుకొని ఒక చిన్న ప్లానింగ్ అనేది తీసుకుంటారు. దీనికి ఒక 3,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ప్లానింగ్ కూడా సింపుల్ గా ఇచ్చేస్తాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వరండా ఏరియా అనేది ఉంది. ఇది మొత్తం మనకి వరండా కింద యూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో వచ్చే రూమ్ అనమాట. దీని తర్వాత మనకి మెయిన్ హాల్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఎదురుగా మనకి కిచెన్ అనేది వస్తుంది. కిచెన్ పక్కన మనకి బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం మనకి హాల్. సో ఈ విధంగా మనం హాల్ అనేది ప్లానింగ్ లో తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటీరియర్ పరంగా మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది అది మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో కిచెన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. కిచెన్ 6 అడుగులు వెడల్పు 8 అడుగులు పొడవులో తీసుకోవచ్చు. బెడ్రూమ్ వచ్చేసరికి 12x12 సైజులో తీసుకోవచ్చు. హాల్ ఏదైతే ఉందో ఇది 18x12 సైజులో హాల్ అనేది తీసుకోవచ్చు. బయట వరండా అనేది 10x18 సైజులో తీసుకోవచ్చు. మొత్తం ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి. 4x6 సైజులో బాత్రూమ్ అనేది మనకి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి 20x36 అన్నట్లయితే 720 చదరపు అడుగులు 720 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి 720 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మొత్తం మీరు రేకుల ఇల్లు అనేది నిర్మాణం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అనేవి తీసుకుంటారు. మనకి రేకుల ఇల్లు నిర్మాణం అంటేనే మనకి తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఇటుకరాళ్ళు అనేవి యూజ్ చేసుకుంటే బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి సింపుల్ గా మనం వచ్చేసరికి సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా ఇప్పుడు రేట్లు అనేవి పెరిగి ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు ఒక బ్రిక్ ధరే 22 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి ₹1 తక్కువ ₹1 ఎక్కువ అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. మనకి మొత్తం మీద బ్రిక్స్ అనేవి ఒక 4,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి. ఒక బ్రిక్ ధర మనం 22 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 88,000 రూపాయల వరకు మీకు సిమెంట్ బ్రిక్స్ కి సంబంధించి కొనుగోలు చేయడానికి ఖర్చు అనేది అవుతుంది. సో నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మొత్తం ప్లాస్టింగ్ చేసుకోవడానికి ఓవరాల్ గా మీకు 120 సిమెంట్ బ్యాగుల వరకు కూడా ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక బ్యాగ్ ధర ప్రజెంట్ రేట్లు అనేవి పెరిగినాయి. మొన్నటిదాకా 320 రూపాయలు అమ్మిన బ్యాగ్ ఈ రోజు 360 రూపాయలు అమ్ముతున్నారు. 40 రూపీస్ దాకా ఒక సిమెంట్ బ్యాగ్ పైన రేట్ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా మనకి పెరిగిన ఈ నేపథ్యంలో మనకి ఏంటన్నట్లయితే 120 సిమెంట్ బ్యాగులు 360 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 43,200 రూపాయల వరకు కూడా మీకు సిమెంట్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే శాండ్, ఇసుక అండి. ఇసుక వచ్చేసరికి మీకు 7 యూనిట్ల నుంచి 8 యూనిట్ల వరకు కూడా మొత్తం కట్టుబడి కట్టడానికి కానీ ప్లాస్టింగ్స్ చేయడానికి కానీ మనకి పడుతుంది అనమాట. సో ఒక యూనిట్ ధరే మనకి ప్రెజెంట్ 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది కొన్ని ఏరియాల్లో 3,000 4,000 రూపాయలకు కూడా దొరుకుతూ ఉంటుంది. ఇది ఏరియాస్ వైజ్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఇది నోటీస్ చేసుకోండి. సో మా ఏరియా బాపట్ల ఈ సరౌండ్స్ కాబట్టి మాకు 5,000 తీసుకుంటున్నారు. 7 యూనిట్లకి 5,000 రూపాయల చొప్పున మనకి 35,000 రూపాయల వరకు కూడా శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ అనేది చేయించుకుంటామండి. వీటికి ఒక 40,000 నుంచి 50,000 రూపాయలు అనేది ఈజీగా అవుతుంది అనమాట. తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ ని కానీ డస్ట్ ని కానీ మనకి గ్రావెల్ డస్ట్ అనేది ఉంటుంది. అలాంటిది మనం బేస్మెంట్ ఫిల్లింగ్స్ కి అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో అలాగే ఇక్కడ రేకులు అండి. రేకుల్లో వచ్చేసరికి ఐరన్ రేకులు వేసుకోవాలా సిమెంట్ రేకులు వేసుకోవాలా అనుకుంటూ ఉంటారు. ఐరన్ రేకులు అనేవి వేసుకుంటే బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే మీకు నేను లాస్ట్ లో చెప్తాను. సింపుల్ గా సిమెంట్ రేకులు అనేవి వేసుకుంటాం, ఐరన్ పైపులు అనేవి వేసుకుంటాం. అలా వేసుకునే పని అయితే మీకు 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల బడ్జెట్ లోనే ఈ రేకులు పైకప్ అనేది మీరు వేసేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ కి సంబంధించి దర్వాజాలు కిటికీలు తలుపులు అండి. దర్వాజాలు కిటికీలు తలుపులు వీటికి వచ్చేసరికి దర్వాజాలు అనేవి మనం సిమెంట్ దర్వాజాలు, కిటికీలు కూడా సిమెంట్ దర్వాజాలు సిమెంట్ తో
తో చేసినవే కిటికీలు కూడా తీసుకుంటాం. తలుపులు వచ్చేసరికి ఫ్లష్ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకునే పని అయితే మొత్తం వర్క్ చేసినందుకు, ఫిట్టింగ్ చేసినందుకు, వీటికి పెయింట్లకి అయ్యే ఖర్చు ఓవరాల్ గా కలుపుకొని 50,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది. ఇలా కాకుండా మీరు వుడ్ యూజ్ చేసుకునే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుందో నేను లాస్ట్ లో చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇలా తక్కువలో తీసుకుంటాం, ఒక 50,000 రూపాయల్లో ఇది పూర్తి చేసుకుంటాం. అలాగే ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ కూడా ఒక 60,000 రూపాయల దాకా మనకి మెటీరియల్ గాను, వర్క్ చేసిన వర్క్ కానీ కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఫ్లోరింగ్ లో వచ్చేసరికి మనకి నాపరాయి బండ్లు అనేవి దొరుకుతాయండి, పాలిష్ బండ్లు అనేవి. ఇలాంటి నాపరాయి బండ్లు ఉపయోగించుకొని మొత్తం ఫ్లోరింగ్ అనేది చేసుకుంటే ఒక 18,000 రూపాయల్లో మీరు మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదన్నట్లయితే టైల్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది ఏంటనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మొత్తం వైట్ వాష్, మనకి బిర్లా వైట్ ఏదైతే ఉంటుందో వైట్ అనేది మనం మొత్తం ప్రైమర్ కానీ లేకపోతే వైట్ కానీ మొత్తం లోపల బయట పక్క మీద ఏదైనా కలర్ అనేది మిక్సింగ్ చేసుకొని కలర్ అనేది వేసుకుంటాం. లోపల వచ్చేసరికి మొత్తం వైట్ వాష్ మనకి వైట్ కలర్ లో కనిపించే విధంగా మనం బిర్లా వైట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలా చేసుకుంటే ఒక 12,000 రూపాయల వరకు కూడా లోపల బయట చేసుకోవడానికి వర్క్ కి సంబంధించి కాస్ట్ అనేది అవుతుంది. ఇక ఇందులో ఎటువంటి సీలింగ్లు అనేవి మనకి ఉండవు అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే, అలాగే మేస్త్రి గారికి వచ్చేసరికి ఇంచుమించుగా 1,50,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం ఓన్లీ గోడలు అనేవి కట్టుకొని ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఒక ఇంటిని, రేకుల ఇల్లుని మీరు నిర్మించుకోవాలనుకున్నట్లయితే పిల్లర్స్ కూడా ఏమీ లేవు ఇందులో. సో మొత్తం బడ్జెట్ అనేది మనకి 5,57,200 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. 5.5 లక్ష అనేది ఖర్చు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏది పిల్లర్స్ ఇవేమి లేకుండా చేసుకుంటేనే. లేదు మీరు ఇక్కడ పిల్లర్స్ కింద ప్లింత్ బీము ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని ఫ్యూచర్ లో మీరు స్లాబ్ ఏదైనా చేసుకునే ఉద్దేశం ఉంది అనుకున్నప్పుడు మీరు పిల్లర్స్, ప్లింత్ యాడ్ చేసుకోవాలి. అలా చేసుకునే పని అయితే మరొక 1,20,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు కూడా మీకు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుందన్నమాట. సో 1,20,000 రూపాయలు అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నా సరే మీరు పిల్లర్స్, ప్లింత్ అనేది వేసుకొని ఇదే విధంగా ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఈజీగా చేసుకునే విధంగా చేసుకుంటే 6,77,200 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుందన్నమాట. లేదు ఇప్పుడు ఇవన్నీ కాదు, మాకు అన్ని హంగులతోటి మాకు ఇల్లు అనేది చాలా అందంగా రావాలి, మంచి రిచ్ లుక్ తోటి మాకు కనిపించాలి అని అనుకున్నప్పుడు అలాంటి ఇంటికి మనం ఏమేమి ఎక్స్ట్రా ఉపయోగించుకోవాలన్నట్లయితే సీలింగ్లు అనేవి కంపల్సరీ చేయించుకోవాలి. ఈ సీలింగ్స్ సంబంధించి 40,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా అవుతుంది. అలాగే నాపరాయిలు అనేది యూజ్ చేసుకున్నాం కదా, నాపరాయి ఫ్లోరింగ్ లో నాపరాలకు బదులు టైల్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. టైల్స్ కి 60,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది. మనం ఏవైతే సిమెంట్ దర్వాజాలు ఇలాంటివన్నీ ఉపయోగించుకున్నామో మెయిన్ డోర్ అనేది వుడ్ లో తీసుకొని మిగతావన్నీ డబ్ల్యూపీసీ కానీ వేరే మెటీరియల్ యూజ్ చేసుకొని మనకు వుడ్ లో వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట, సిమెంట్ ఇవన్నీ యూజ్ చేయకుండా. సో అలా చేసుకునే పని అయితే 1,50,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటాం, వాటికి సేఫ్టీ గ్రిల్స్ అనేవి వస్తాయి. అలా చేసుకుంటేనే 1,50,000 రూపాయలు అనమాట వాటికి సంబంధించి. అలాగే ఇక్కడ మనం సీలింగ్లు అనేవి చేసుకుంటున్నాం కాబట్టి పైన రేకులు కూడా సిమెంట్ రేకులకు బదులు ఐరన్ రేకులకు వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ 72,000 రూపాయల వరకు కూడా ఐరన్ రేకులకి మనకు బడ్జెట్ అనేది పెరుగుతుంది. అలాగే వాల్ కేర్లు పెట్టించుకుంటాం, మంచి ప్రీమియం పెయింట్స్ అనేవి వేయించుకుంటాం. ఇప్పుడు ఇలా చేయించుకునే పని అయితే కంప్లీట్ గా మీ హౌస్ యొక్క లుక్ అనేది మారిపోతుంది. మంచి ప్రీమియం లుక్ తోటి మీకు బిల్డింగ్ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే మీకు పైన మనకి రేకులు అనేవి వస్తాయి అనమాట. సో అలా ప్రీమియం గా మీరు ఒక రేకుల ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే టోటల్ బడ్జెట్ వచ్చేసరికి మీరు 2 సెంట్లో నిర్మించుకునే పని అయితే 9,31,200 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అవుతుంది. అంటే ఇంచుమించుగా 9.5 లక్షల రూపాయలు బడ్జెట్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏది తక్కువ అయితే కాదు, అన్ని మెటీరియల్ రేట్లు అనేవి పెరిగిపోయి ఉన్నాయి, ఇది బాగా దృష్టిలో ఉంచుకోండి. చాలా మంది తెలియక 5 లక్షలు అయిపోతుందా, 6 లక్షలు అయిపోతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏరియాస్ వైజ్ గా మనకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏది ఒక 50,000 1,00,000 రూపాయలు మహా అయితే డిఫరెన్స్ ఏమన్నా వస్తుందేమో, ఏరియాని బట్టి రేట్లు మారుతాయి కాబట్టి, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అనేది మీకు ఏమీ ఉండదు. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.